అన్ని యుగాల కన్నా సత్యయుగం అందమైన సమయం. సత్యయుగంలో మతం ఉండదు, ప్రతి ఒక్కరూ ఋషులే. వారు ఎంత పవిత్రులంటే మోక్షం కోసం మతాచారాలు కూడా పాటించాల్సిన అవసరం వచ్చేది కాదు. ఎవరూ పేదవారు కాదు, ధనవంతులు కాదు, ఎవరూ బాధపడేవారు కాదు. ఎందుకంటే తమ మనోబలంతో వారికి కావాల్సినవి పొందేవారు. దుఃఖం, భయం, దుర్మార్గం, ద్వేషం ఏవీ ఉండేవి కాదు. ఇక తర్వాతి యుగమైన త్రేతాయుగంలో ధర్మం, పవిత్రత తగ్గాయి. ప్రజలు పండుగలు, మత ఉత్సవాలు చేయడం ద్వారా తమకి కావలసినవి పొందేవారు. తర్వాత ద్వాపర యుగంలో ధర్మం మరింత తగ్గింది. వేదాలు విభజించబడి వేదాల గురించి తెలిసిన వారు తక్కువయ్యారు. జబ్బులు, అల్లకల్లోలాలు, కోరికలు మనుషులపై రాజ్యం చేయడం మొదలుపెట్టాయి. ఇక ద్వాపర యుగంలో ఇవన్నీ తెలిసిన పాండవులు రాబోయే కలియుగం ఎలా ఉంటుందో తెలుసుకోవాలి అనుకున్నారు. ధర్మరాజు ఆ సమయంలో అక్కడ లేడు. ఎలాగైనా కలియుగం గురించి తెలుసుకోవాలని మిగిలిన 4 పాండవులైన భీముడు, అర్జునుడు, నకుల సహదేవుడు శ్రీకృష్ణుడి దగ్గరికి వెళ్ళి ఇలా అడిగారు: ఓ శ్రీకృష్ణ పరమాత్మ, కలియుగం త్వరలో వస్తోంది కాబట్టి దాని గురించి మాకు కొంచెం చెప్పు అని అన్నారు. దానికి శ్రీకృష్ణుడు ఒక చిరునవ్వు నవ్వి ఇలా జవాబిచ్చాడు: నేను మీకు రాబోయే కలియుగం గురించి చెప్తాను, కానీ దానికన్నా ముందు మీరు ఒకటి చేయాలి. నేను 4 బాణాలను 4 దిక్కుల్లో సంధిస్తాను. మీరు ఒక్కొక్కరు ఆ దిశలో వెళ్ళి బాణాన్ని వెతికి తేవాలి. ఆ బాణం దొరికిన చోటులో మీరేం చూశారో చెప్పాలి అని అన్నాడు. సరే అని పాండవులు అనగానే శ్రీకృష్ణుడు లేచి వేగంగా 4 వైపులా 4 బాణాలు వేశాడు. తమ బాణాలు వెతకడం కోసం 4 పాండవులు బయలుదేరారు. మొదటి బాణం వెనుక అర్జునుడు వేగంగా పరిగెత్తాడు. తొందరగానే అతనికి బాణం దొరికింది. ఆ బాణం తీసుకోగానే అతనికి ఒక తియ్యని పాట వినిపించింది. అదెక్కడ నుండి వస్తోందా అని వెతికితే పవిత్రంగా భావించే ఒక కోయిల పాడుతోంది. ఆ కోయిల గొంతు మధురంగానే ఉంది, కానీ దాని కాళ్ళ కింద బ్రతికున్న కుందేలు నలిగిపోతోంది. పాట మధ్య మధ్యలో కోయిల కుందేలును గుచ్చి దాని మాంసాన్ని తింటోంది. ఆ కుందేలు బ్రతికే ఉంది, కానీ అది తీవ్రమైన బాధలో ఉంది. ఆ సంఘటన చూసిన అర్జునుడు, ఏంటి ఈ వింత దృశ్యం? సాక్షాత్తు సరస్వతీదేవిని మరిపించే ఆ కోయిల ఇంత వికృత చేష్టలు ఎలా చేయగలుగుతుంది అంటూ ఆశ్చర్యపోయాడు. తనకు కలిగిన సందేహాన్ని అర్జునుడు వెంటనే శ్రీకృష్ణుడి దగ్గర వ్యక్తం చేశాడు. అప్పుడు కృష్ణుడు ఈ విధంగా సమాధానమిచ్చాడు: కలియుగంలో తెలివైన వారు, సరస్వతీదేవిని మెప్పించి విద్యావంతులైన విద్వాంసులు తమ జ్ఞానాన్ని సక్రమంగా సద్వినియోగం చేయకుండా మాకు సాటి ఎవరూ లేరని, తామే గొప్ప పండితులమనే అహంకారంతో కోకిల కూత వలె నీతులు చెప్తుంటారు. కానీ చేసేవి మాత్రం నీచమైన పనులు. చదువురాని పేదవారికి, అమాయక ప్రజలకు మాయమాటలు చెబుతూ దోచుకుంటారని, రాబందుల్లా వాళ్ళను పీక్కు తింటారని శ్రీకృష్ణుడు సమాధానమిచ్చాడు. ఈలోగా భీముడు 2వ బాణం వెతకడానికి వెళ్ళాడు. ఆ బాణం దొరికిన చోట భీమునికి 5 బావులు కనిపించాయి. ఒక బావి మధ్యలో ఉంటే మిగతా 4 బావులు చుట్టూ ఉన్నాయి. అయితే మధ్యలో ఉన్న బావి పూర్తిగా ఎండిపోయి ఉంది. కానీ విచిత్రంగా దాని చుట్టూ ఉన్న 4 బావులు పూర్తిగా నిండిపోయి అది చాలదా అన్నట్లు ఆ బావుల నుండి నీరు బయటకు పొంగి పొర్లుతుంది. ఒకే నేలపై ఉన్న ఈ 5 బావుల్లో ఇదేం తేడా అంటూ ఆశ్చర్యపోయి భీముడు తనకు దొరికిన బాణంతో శ్రీకృష్ణుడి దగ్గరికి వెళ్ళి జరిగిందంతా చెప్పాడు. భీముడి ప్రశ్నకు సమాధానంగా కలియుగంలో ఉన్నవాడు మరింత ధనవంతుడవుతాడు, పేదవాడు మరింత నిరుపేదగా మారి కటిక దరిద్రాన్ని అనుభవిస్తాడని శ్రీకృష్ణుడు చెప్తాడు. కలియుగంలో ధనికులు, పేదవారు ఒకే ప్రాంతంలో నివసిస్తారు. ఎలా అయితే ఎండిపోయిన బావి ఒక్క చుక్క నీటిని కూడా పక్కన పొంగి పొర్లుతున్న బావుల నుంచి పొందలేకపోయిందో, అలాగే ధనికులు తమ అదృష్టం పొంగి పొరలటం చూస్తుంటారు, కానీ ఒక్క నాణెం కూడా పేదవారికి ఇవ్వరు అని భీముడికి చెప్తాడు. ఇక 3వ బాణం వెతకడానికి నకులుడు వెళ్ళాడు. బాణం దొరికిన వెంటనే తీసుకుంటుండగా దగ్గరలో ఒక ఆవు దూడపై అతి ప్రేమ చూపిస్తూ నాలుకతో నాకుతుంది. దూడ పూర్తిగా శుభ్రంగానే ఉన్న ఆవు మాత్రం నాకడం ఆపలేదు. ఆ ఆవు ప్రేమ ఎలా ఉంది అంటే, ఆవు నాకడం వల్ల ఆ దూడకు గాయాలు అయ్యి రక్తం కారిపోతుంది. ఆ సంఘటన చూసిన నకులుడు మనసులో కొంచెం బాధపడ్డాడు. దానితో నకులుడికి ఏంటి ఈ విపరీతమైన ప్రేమ అని సందేహం మొదలవుతుంది. వెంటనే ఇదే ప్రశ్న శ్రీకృష్ణుని దగ్గరికి వచ్చి అడగగా
దానికి శ్రీకృష్ణ భగవానుడు ఈ విధంగా చెప్తాడు. కలియుగంలో తల్లిదండ్రులు పిల్లలని ఎక్కువగా ప్రేమించి వారిని గారాబంతో పాడు చేస్తారు. ఆవు ఎలా అయితే దూడను నాకుతూ పోయిందో తల్లిదండ్రులు కూడా తమ పిల్లల జీవితాలను ఎక్కువ ప్రేమతో పాడు చేస్తారు. నిజానికి వాళ్ళు చూపించిన అతి ప్రేమ వలన వారి పిల్లల అభివృద్ధి ఆగిపోయి సోమరులుగా తయారై భూమికి భారంగా మారతారు అని శ్రీకృష్ణుడు నకులుడికి సమాధానమిస్తాడు. ఇక ఆఖరి బాణం వెతకడానికి సహదేవుడు వెళ్ళాడు. ఆ బాణం ఒక పర్వతం దగ్గర పడింది. సహదేవుడు చూస్తుండగా పర్వతం నుండి ఒక భారీ బండరాయి దొర్లుకుంటూ కింద పడటం చూశాడు. అయితే ఆ బండరాయి బరువుకి దాని వేగానికి అడ్డు వచ్చిన పెద్ద పెద్ద వృక్షాలు సైతం నేలమట్టం అయిపోతున్నాయి. కానీ ఒక చిన్న మొక్క దగ్గరికి రాగానే ఆ బండరాయి తనంతట తాను ఆగిపోయింది. పెద్ద పెద్ద వృక్షాలు సైతం ఆపలేని ఆ పెద్ద బండరాయిని ఒక చిన్న మొక్కకు ఎలా సాధ్యమయ్యిందనే ఆశ్చర్యానికి లోనైన సహదేవుడు శ్రీకృష్ణుడిని అడుగుదామని వెనక్కి వెళ్ళాడు. సహదేవుడు చూసిన దానికి శ్రీకృష్ణుడు చిరునవ్వు నవ్వుతూ దాని అర్థాన్ని ఇలా చెప్పాడు. కలియుగంలో మానవులు విచక్షణను కోల్పోతారు. వారి పతనానికి వాళ్ళే కారణం అవుతారు. జీవితంలో మంచికి గుర్తు అయిన కుటుంబం, బంధువులు, స్నేహితులు, మహావృక్షాలు వంటి అధికార బలం, ధనబలం ఇవేవి నాశనం సమయంలో సాయం చేయలేవు. కానీ ఆ చిన్న మొక్క దేవుడికి ప్రతిరూపం. మానవుడు బలహీనపడినా నమ్మకంతో దేవుణ్ణి స్మరిస్తే ఆ నాశనం నుంచి తప్పించుకోవచ్చు. ఇదే సహదేవుడు చూసిన సంఘటనలోని భావం అని శ్రీకృష్ణుడు బోధించాడు. ఇవే కాకుండా శ్రీకృష్ణుడు కలియుగం గురించి ఈ విధంగా చెప్పాడు. కలియుగం అనేది ఒక కారాగారం వంటిది. పూర్వజన్మలో పాపాలు చేసిన వారు తమ పాప ఫలాన్ని అనుభవించడానికి కలియుగంలో పుడతారు. కలియుగ ప్రపంచం మొత్తం దుర్మార్గాలు, అవినీతి, కష్టాలు, పాపాలతో నిండి ఉంటుంది. కలియుగంలో దుఃఖం అనేది లేకుండా పరిపూర్ణంగా ఆనందంగా జీవించే ఒక్క మానవుడు కూడా కనిపించడు. కలియుగంలో ప్రజలు అవినీతి పరులుగా మారిపోయి ప్రతిరోజు దుర్మార్గాలు, దారుణాలు చేయడం వలన ధర్మం అనేది నశిస్తుంది. ప్రతి ఒక్కరిని జబ్బులు, రోగాలు కబలిస్తాయి. ఎవరికీ కూడా వేదాలు, వాటి అసలు అర్థం, భావం తెలియవు. కలియుగంలో ప్రజలు చిన్న చిన్న పిచ్చి విషయాలైన మతం, భూమి వంటి వాటి కోసం తగవులాడుకుంటారు. వారు కష్టపడి పనిచేసినా ఫలితాలు దక్కవు. కానీ ఎవరైతే అధర్మాన్ని పాటిస్తారో వారు అమాయకులను పీడించుకుంటూ తింటూ జాలి, దయ లేకుండా వాళ్ళు మాత్రమే సుఖంగా ఉంటారు. నాస్తికులు పుట్టగొడుగుల్లో పెరిగిపోతుంటారు. భగవంతుని నమ్మే వారి సంఖ్య గణనీయంగా తగ్గిపోతుంది. మనిషి ఆయుర్దాయం అనేది 16 సంవత్సరాలకు పడిపోతుంది. 8 సంవత్సరాల వయసులోనే ఆడవారు పిల్లలకు జన్మనిస్తారు అని పాండవులకు శ్రీకృష్ణుడు చెప్తాడు. అయితే కొంతకాలం తర్వాత పాండవులు తీర్థయాత్రలకు వెళదామని నిర్ణయించుకొని వెళుతూ కృష్ణుణ్ణి కూడా తోడు రమ్మని పిలుస్తారు. కానీ సాక్షాత్తు భగవంతుడైన శ్రీకృష్ణునికి తీర్థయాత్రల అవసరం ఏముంది? ఆ విషయం మాయామోహితులైన పాండవులకు తెలియదు. కాబట్టి శ్రీకృష్ణుడు కూడా తమలాగే మామూలు మానవుడిగా వారు భావించి తీర్థయాత్రలకు రమ్మని ఆహ్వానిస్తారు. అందుకు కృష్ణుడు ఒక చిరునవ్వు నవ్వి వారికొక దోసకాయనిచ్చి, నా ప్రతినిధిగా దీనిని తీసుకువెళ్ళి మీరు మునిగిన ప్రతి గంగలోనూ దీనిని ఉంచండి అని అంటాడు. పాండవులు అలాగే చేసి తీర్థయాత్రలు ముగించుకొని తిరిగి వస్తారు. అప్పుడు శ్రీకృష్ణుడు ఏర్పాటు చేసిన విందులో అదే దోసకాయతో వంటకం చేయించి వారికి వడ్డింపజేస్తాడు. ఆ దోసకాయ వంటకం పరమ చేదుగా ఉంటుంది. ఇదేంటి బావా, ఇది చేదు దోసకాయ, కటిక విషంలాగా ఉంది, ఇలాంటి వంటకం చేయించావేమిటి అని వారు అడుగుతారు. దానికి శ్రీకృష్ణుడు నవ్వి, ఎన్ని గంగలలో మునిగినా ఈ దోసకాయ చేదు పోలేదు చూశావా అంటాడు. ఎన్ని తీర్థయాత్రలు చేసినా మనిషిలో మౌలికంగా ఎలాంటి మార్పు రాదని శ్రీకృష్ణుడు ఈ సంఘటన ద్వారా వారికి సూచించాడు. ఆధ్యాత్మిక జీవితంలో ఇది అత్యున్నతమైన సత్యం. మనిషి ప్రయాణం అనేది బయటకు కాదు, మనిషి అంతరిక యాత్ర చెయ్యాలి. ప్రపంచమంతా మనిషి తిరిగినా చివరకు ఆధ్యాత్మికంగా ఏమీ సాధించలేడు. అదే మనిషి తనలోనికి తాను ప్రయాణం చేస్తే ఉన్న గదిలో నుంచి కదలకుండా జ్ఞానాన్ని పొందవచ్చు అన్నాడు. పూర్వకాలంలో మహర్షులు దేశాలు పట్టుకొని ఎప్పుడూ తిరగలేదు. ఒక చోట స్థిరంగా కూర్చొని తపస్సు చేశారు, జ్ఞానసిద్ధిని పొందారు అని వాళ్ళందరికీ అర్థమయ్యే విధంగా శ్రీకృష్ణుడు కస్తూరి మృగం కథ చెప్పాడు. కస్తూరి మృగం అంటే ఒక రకమైన జింక. ఆ జింక మధ్య వయసుకు వచ్చినప్పుడు దాని బొడ్డు నుంచి ఒక రకమైన ద్రవం ఊరుతూ ఉంటుంది. ఆ ద్రవం మంచి మదపు వాసనగా ఉంటుంది.
అయితే ఆ వాసన ఎక్కడి నుంచి వస్తున్నదా అని ఆ కస్తూరి మృగం వెతకడం మొదలు పెడుతుంది. ఆ వాసన తన వద్ద నుంచి వస్తున్నదని ఆ జింక గ్రహించలేదు. ఆ అన్వేషణలో ఆ జింక అడవంతా తిరిగి తిరిగి చివరికి ఒక పులి నోట్లో పడి అది ప్రాణాలు కోల్పోతుంది. ఆ కస్తూరి మృగంలాగే మనిషి కూడా తనలోనే ఉన్న ఆత్మను తెలుసుకోలేక లోకమంతా వ్యర్థంగా ఇలాగే తిరుగుతూ ఉంటాడు. తీర్థయాత్రలని, పుణ్యక్షేత్రాలని అనవసరంగా తిరిగి కాలాన్ని, డబ్బుని వృధా చేసుకుంటూ ఉంటాడు. వాస్తవానికి వీటి వల్ల పెద్దగా ఆధ్యాత్మిక ఉపయోగం అంటూ ఏమీ ఉండదు అని శ్రీకృష్ణుడు అంటాడు. అయితే శ్రీకృష్ణుడు చెప్పినట్లుగా రాబోయే కలియుగం రోజులతో పోలిస్తే మనం ఉన్న పరిస్థితులు 100 రెట్లు మంచి స్థితిలో జీవిస్తున్నామని అనుకోవచ్చు. అంటే రాబోయే ముందు రోజులు అంత భయంకరంగా ఉండబోతున్నాయి. కృష్ణ భగవానుడు చెప్పింది నిజమే అనిపిస్తే జై శ్రీకృష్ణ అని ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఎందుకంటే మీరు పెట్టే కామెంట్ల వల్ల ఎంతమందికి శ్రీకృష్ణుడు చెప్పిన మాటల మీద నమ్మకం ఉందో తెలుస్తుంది. అంతేకాదు మిత్రులారా, ఈ వీడియో చేయడానికి మాకు చాలా సమయం పట్టింది. కానీ ఈ వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడానికి మీకు 2 సెకండ్లు కూడా పట్టదు. అందుకే ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు. జై శ్రీకృష్ణ.